అర్హులకు రేషన్ ఆరోగ్య కార్డులు సెప్టెంబర్ 17 నుంచి ప్రజాపాలన 10 రోజుల పాటు వివరాల సేకరణ. ఆరోగ్యశ్రీ సీఎంఆర్ఎఫ్ కు ఇక ఆరోగ్య కార్డులే ప్రామాణికం. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే చర్యలు తప్పవు. డెంగీ జ్వరాల నివారణకు చర్యలు చేపట్టాల. ఉన్నతాధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 నెలలు వెనకున్నాడు. 2 నెలలు వెనకున్నాడు. ఈ ఎప్పుడు చెప్పాలి తెలుసా అండి? ఈ మీటింగ్ జూన్లో పెట్టుకోవాలి. జూన్లో పెట్టుకొని విష జ్వరాలు వస్తాయి, వర్షాకాలం ప్రారంభమైందని చెప్పాలి కదా. 2 నెలలు వెనకబడ్డాడు సారు. నిన్న మంచిగా సమీక్ష పెట్టి జ్వరాల మీద ఇక మనం సమీక్ష జరుపుతా ఉన్నాం అని చెప్తున్నాడు. ఆల్రెడీ పోయేటోళ్ళు పోతూనే ఉన్నారు. డెంగీ వచ్చి, మలేరియా, టైఫాయిడ్లు వచ్చి కిక్కిసిపోయినాయి ప్రభుత్వ ఆసుపత్రులన్నీ. టాబ్లెట్లు లేవు, డాక్టర్లుగా చక్కగా వచ్చే పరిస్థితి లేదు. లీవులు పెడుతున్నారు. ఈ టైంలో అంటే లీవులు పెట్టేది డాక్టర్లంతా లాంగ్ లీవులు పెడుతున్నారు. అసలు ఎమర్జెన్సీ పాయింట్లో చేయాల్సినటువంటి డాక్టర్లంతా లీవులు పెడుతున్నారు. ఆ టాబ్లెట్లు చక్కగా లేవు. 2 నెలల ముందుగానే మొత్తం సమాయత్తం చేయాలి. సిబ్బందిని అంతా సమాయత్తం చేసి బ్లడ్ శాంపిల్ తీసుకోవాలా, మెడికల్ క్యాంపులు నిర్వహించాలా. చిన్నగా ఆగస్టు చివరికి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు డెంగీ జ్వరాల నివారణకు చేపట్టాలి. ఏం చేస్తాడో మరి సార్, ఏం ముచ్చట్లు చెప్తాడో తెలియదు. కానీ మళ్ళీ ఇప్పుడు ఇంకో ప్రజాపాలన అప్పుడు పెట్టింది కదా ప్రజాపాలన. మొత్తం టెంట్లు వేసి ఎక్కడోళ్ళు అక్కడ, ఇక హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఊళ్ళకు పోను, వేరే రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఊళ్ళకి రాను అని కోట్లు ఖర్చు పెట్టి ప్రజాపాలన పెడితే ఆ దరఖాస్తులన్నీ ఫుట్పాత్ల దగ్గర, బస్ స్టాండ్లలో, ప్రైవేటు వ్యక్తుల దగ్గర. మనం చెప్తలేం. ఈ హైదరాబాద్లో పెట్టిండ్రు కదా ప్రజాపాలన అని చెప్పి, ప్రజాభవన్ దగ్గర పెట్టిండ్రు కదా. ఆడికి వచ్చిన వాళ్ళే చెప్తున్నారండి, నీ రేషన్ కార్డు నాకు పడ్డది, నా రేషన్ కార్డు నీకు పడ్డది, ఆధార్ కార్డు అక్కడ పడ్డది. మళ్ళీ ఇప్పుడు ఇంకో ప్రజాపాలన అని చెప్తున్నాడు సారు. ఈ ప్రజాపాలన కూడా మరి సేమ్ అదే రేషన్ కార్డుల గురించి అట, మళ్ళీ అదే ఆరోగ్యశ్రీ కార్డుల గురించి. అందుకే ముందుండండి అని చెప్తున్నాం. కొంచెం ముందుంటే ఇక ఇవన్నీ చక్కదిద్దుకునేటటువంటి ప్రయత్నం చేసుకోవచ్చు. డెంగ్యూలు ఫీభత్సంగా వచ్చేసి ఒక్క ప్రభుత్వ ఆసుపత్రిలో అసలు ఖాళీ లేదు. పొరలాడుతూ ఉన్నారు అక్కడ పడుకొని. ఆరోగ్యాలు బాగలేక, నిలుచొని ఓపిక లేక, కనీసం కూర్చొని ఓపిక లేక కింద పొరలాడుతూ ఉంటే, ఇప్పుడేమో సారు చిన్నగా సిబ్బంది పెడతాం, అది పెడతాం. మొత్తం జ్వరం వచ్చేసిందండి. తెలంగాణ మొత్తానికే జ్వరం వచ్చేసింది, రాష్ట్రం మొత్తానికి జ్వరం వచ్చింది. కానీ ఇప్పుడు సమీక్షలు అనుకుంటా, ఇప్పుడు స్పీడప్లు చేయాలనుకుంటా ఏం అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఎప్పుడైనా చూడండి, ఏ రాష్ట్రమైనా సరే జూన్లోనే ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తారు. ఇగో పక్కన మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రిని పక్కన కూర్చోబెట్టుకొని జూన్లో చేయాల్సినటువంటి సమీక్ష ఆగస్టులో చేస్తున్నాడు, ఆగస్టు చివరిలో చేస్తున్నాడు. పరిస్థితులు బాగాలేవు. ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతూ ఉన్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల దందా ఎక్కువైపోతున్నది. ముఖ్యమంత్రి గారేమో 2 నెలలు స్లోగా ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు అయిపోయినటువంటి ప్రజాపాలన, మళ్ళొకసారి ప్రజాపాలన. ఇంకెన్నిసార్లు పెడతారు ప్రజాపాలన ఇంకెన్నిసార్లు పెడతారు? ఇంకెన్నిసార్లు దరఖాస్తులు తీసుకుంటారు? అయ్యే రేషన్ కార్డులని, ఆ అయ్యే ఆధార్ కార్డులని ఇంకెన్నిసార్లు రాపించుకుంటారండి? ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు మరి ఆలోచన ఎట్లా చేస్తుండో, ఏం చేస్తుండో అర్థమైతలేదు. కానీ పరిస్థితి మాత్రానికి చాలా అగమ్య గోచరంగా తయారైపోయింది.